1 year బైబిల్ స్టడీ అనేది జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుంచి 1 year బైబిల్ స్టడీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ 1 year బైబిల్ స్టడీలో ఈరోజు మనము నేర్చుకోబోయే లెసన్ ఏంటి అంటే, చాప్టర్ ఏంటంటే, డిస్కస్ చేయబోయే చాప్టర్ ఏంటి అంటే యెహోషువ. ఓకే, జాషువా, బుక్ ఆఫ్ జాషువా. సో దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే బిఫోర్ స్టార్టింగ్ ఏంటి అంటే, దీన్ని రెండు విధాలుగా మేము చెప్పాలనుకుంటున్నాం మీ అందరికీ. ఫస్ట్ థింగ్, నేను ఇంట్రడక్షన్ చెప్తాను. సిస్టర్ పూర్ణశ్రీ గారు కంప్లీట్ బ్రీఫ్ అవుట్లుక్ మీకు ఇస్తారు. నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పి నేను పూర్ణశ్రీ అక్కకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. తర్వాత అక్క వచ్చి యెహోషువ ఎవరు, ఏంటి, ఏం చేశాడు, దేవుడు ఏమేం చేయించుకున్నాడు, ఎందుకోసము యెహోషువ గ్రంథం రాయబడ్డది, అసలు యెహోషువ ఎవరు, ఇలాంటి అన్నీ కూడా దాంట్లో ఉన్న కంప్లీట్ లుక్ అంతా కూడా సిస్టర్ పూర్ణశ్రీ గారు చెప్తారు. బిఫోర్ స్టార్టింగ్, మనందరికీ తెలుసు యెహోషువ గ్రంథం కాకుండా మొదటిగా దేవుడు సృష్టిని చేశాడు. అవునా? సృష్టిని చేశాడు. ఎంతమంది తెలుసు దేవుడు సృష్టిని చేశాడని? జస్ట్ ఆస్కింగ్. సృష్టిని చేశాడు, ఇదందరికీ మనకు తెలుసు. సృష్టి తర్వాత మనిషిని చేశాడు. మనిషి ఏమయ్యాడు? పతనం అయ్యాడు. మనిషి పతనం అయిన తర్వాత కూడా దేవుడు మనిషిని వెళ్ళగొట్టేసి నువ్వు నాకు సంబంధం లేదు అనలేదు. కానీ ఆ మనిషిని పట్టించుకొని మరలా భూమి అనే ఒక దాంట్లో, అంటే ఏదైనా తోటలోంచి బయటికి తీసుకెళ్ళి అక్కడ సేద్యం చేసేవాడిగా ఉంచాడు. అదొకటి. తర్వాత మనిషిని పతనం అయిన తర్వాత మీకు తెలుసు నోవాహు వచ్చాడు. నోవాహుని ఎన్నుకున్నాడు దేవుడు. నోవాహు తర్వాత అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహామునికి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించుతాను, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఇలాగా అబ్రహామునికి వాగ్దానం చేశాడు. అబ్రహాం ద్వారా ఒక రక్షణ ప్రణాళికని దేవుడు ఉద్దేశించి అబ్రహాముని దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా యేసుక్రీస్తు అనే రక్షకుడిని మన మధ్యకి తీసుకురావాలని ఇన్ ద బిగినింగ్ గాడ్ డిసైడెడ్. ఆయన ద్వారా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది సంతానం ఆయనకి. 12 మంది. ఈ 12 మంది గోత్రకర్తలు. ఎంతమంది తెలుసు? కరెక్టేనండి నేను చెప్తుంది? రాంగా? కరెక్టే కదా. 12 మంది గోత్రకర్తలు. అంటే 12 మనకి బాగా నోటెడ్ అయిన వ్యక్తి యోసేపు. ఈ 12 మందికి కూడా 12 కుటుంబాలు ఉన్నాయి. ఒక జనాంగంగా తయారవుతున్నారు వాళ్ళు. 12 మంది కూడా ఒక జనాంగంగా తయారయ్యారు. ఇది ఇలా ఉంటే ఈ జనాంగం తయారైన తర్వాత అక్కడ యోసేపుని వీళ్ళ అన్నదమ్ములంతా కూడా వెళ్ళగొట్టిన తర్వాత ఆయన చరిత్ర మనకు తెలుసు. ఆయన ఒక రాజ్యానికి వెళ్ళాడు. ఆ రాజ్యం తర్వాత అక్కడ ఉన్నాడు. తర్వాత ప్రధానిలో ఒకటయ్యాడు. ఒక మేజర్గా వన్ ఆఫ్ ద పార్ట్ కింద అక్కడ ఆయన ఉన్నాడు. ఉన్న తర్వాత ఒక కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత ఆ కరువు వచ్చిన టైంలోని వీళ్ళందరూ యోసేపు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా మళ్ళా యోసేపు దగ్గరికి వస్తారు. యోసేపు వాళ్ళని గుర్తుపెట్టి అన్నలని చెప్పి వాళ్ళందరినీ చేర్చుకుంటారు. ఏదైతే యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ అంతా ఈ దేశం అంతా కూడా, అంటే అబ్రహామునికి వాగ్దానం చేయబడిన దేశం ఇది, కానాను అనే దేశం. ఈ కానాను అనే దేశానికి వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఐగుప్తుకు వచ్చారు. ఈ ఐగుప్తుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా ఖాళీ అయిపోయింది. కనానీయుల చేత ఆక్రమించబడ్డది ఈ దేశం. ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చేసారో, వాగ్దానం చేయబడిన అబ్రహాముకి వాగ్దానం చేయబడిన దేశాన్ని నుంచి వీళ్ళందరూ ఐగుప్తుకు వచ్చారో, ఇక్కడ కనానీయుల చేత ఆక్రమించబడ్డది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ బానిసలుగా తయారైపోయారు.
వీళ్ళ కుటుంబాలు జనాంగముగా తయారయ్యే జనాంగం అంతా కూడా బానిసలుగా తయారయ్యారు. ఈ బానిసత్వంలోంచి దేవుడికి మొరపెడుతున్నారు. అక్కడ ఒక మాట ఉంటుందంట, ఎవరికి మొరపెడుతున్నారో కూడా తెలియదంట. వాళ్ళు అలా మొరపెట్టారంట. ఆ టైంలో యెహోవా దేవుడు ఆలకించాడంట. వాళ్ళ మొర ఆలకిస్తున్నాడంట. వాళ్ళు ఎవరికి మొరపెడుతున్నారో కూడా తెలియదు, కానీ మొరపెడుతున్నారంట. మొరపెడుతుంటే యెహోవా దేవుడు ఆలకించాడంట. ఆలకించి దేవుడు మోషే అనే నాయకుడిని ఎన్నుకున్నాడు. అక్కడ నువ్వు నా జనాంగాన్ని నేను చూపించే దేశం, నువ్వు మరలా కానాను అనే దేశమునికి నువ్వు తీసుకెళ్ళాలి, వీళ్ళని ఇక్కడ విమోచించాలి, కానాను అనే దేశానికి మరలా నువ్వు తీసుకెళ్ళాలి. అంటే మోషే జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అయ్యా, నేను నత్తివాడిని, నేను చేయలేను, నా వల్ల కాదు, నేనేం చేయలేను అని చెప్పి అగ్ని పొదల్లో మళ్ళా నేనున్నాను నీతో పాటు, నేను విడువను ఎడబాయను, భయపడకు, లేగు వెళ్ళు అని చెప్పిన తర్వాత దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. 10 తెగుళ్ళు ఆ టైంలో, 10 తెగుళ్ళు. ఇక్కడ మొదలవుద్ది లేవీకాండం. 10 తెగుళ్ళు, 10 ఆజ్ఞలు, ఇవన్నీ కూడా లేవీకాండానికి వచ్చేస్తాం. లేవీకాండానికి వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ 10 ఆజ్ఞలు మొదలవుతాయి. అక్కడి నుంచి మరలా నిర్గమాకాండంలో మొదలవుతుంది 10 ఆజ్ఞలు, 10 ఈ తెగుళ్ళు, ఇవన్నీ కూడా. ఇవన్నీ అయిపోయిన తర్వాత బలులు, దేవుడు ఏం చేయాలి, ఎలా బలులు అర్పించాలి, ఏం చేయాలో కూడా ఈ లేవీకాండానికి వచ్చేటప్పటికి దేవుడు చెప్తాడు. ఇక్కడ ఈ లేవీకాండంలో మనం ఇవన్నీ చదువుకుంటాం. ఇక్కడి నుంచి మళ్ళీ నెంబర్స్, సంఖ్యాకాండంకి వచ్చిన తర్వాత మోషే, మనం ఐగుప్తు నుంచి కానానికి యోసేపు ఎలా, వాళ్ళ అన్నదమ్ములు ఎలా వచ్చారండి? ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి వచ్చారు, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. అది ఈజీగా తీసుకెళ్లాల్సిన దేవుడు ఇదంతా అరణ్యంలో తిప్పి 40 సంవత్సరాలు వాళ్ళని తీసుకెళ్ళాడు. అది ఎందుకో కూడా మనకు తెలుసు. సో ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో కూడా మనకు తెలుసు. మన్నాను కురిపించాడు, నీళ్ళనిచ్చాడు, మళ్ళీ ఎండ వాన అయినప్పుడు ఎలా నిలబడ్డాడు? మేఘ స్తంభాల కింద నిలబడ్డాడు. లేక అద్భుత కార్యాలు దేవుడు చేసినప్పటికీ కూడా జనులు వ్యతిరేకంగానే ఉన్నారు. దేవుడికి వ్యతిరేకం అయినప్పటికీ కూడా మోషే నడిపిస్తూనే ఉన్నాడు. ఒక టైం వచ్చింది. ఒక టైం వచ్చినప్పుడు ఈ సంఖ్యాకాండంలో అంతా మనం చదువుకుంటాం. ఎందుకు తిరిగారు, ఎన్ని సంవత్సరాలు తిరిగారు, ఏంటి, ఎన్ని సంవత్సరాలు పడ్డాయి, ఏంటి, ఈ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. దీని తర్వాత మోషే ఒక టైం వచ్చింది. కానాను అనే దేశానికి వస్తున్నప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఆగిపో అంటాడు. అప్పుడు మోషే అడుగుతాడు, మరి ఎవరిని పంపించాలి, ఎవరిని అభిషేకించాలి, ఎవరు తీసుకెళ్తారు వీళ్ళందరినీ అన్న టైంలోని నీ దగ్గర ఉన్న యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువని అభిషేకించు అంటాడు. అప్పుడు దాకా తీసుకెళ్ళిన ప్రజల్ని ఈ టైంలో చాలా మంది రాలిపోయారు, చాలా మంది చనిపోయారు. వాళ్ళకు పుట్టిన జనాంగం ఉంటారు చూసారా, వాళ్ళని తీసుకొని యెహోషువ బయలుదేరాడు. ఇక్కడతో మోషే చాప్టర్ క్లోజ్. అక్కడ మోషే చనిపోతాడు. చనిపోయిన తర్వాత యెహోషువ బయలుదేరతాడు. యెహోషువ బయలుదేరి వీళ్ళందరినీ తీసుకొని కానాను అనే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇక్కడ యెహోషువ గ్రంథము స్టార్ట్ అవుతుంది. యెహోషువ కూడా దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను మోషేకి ఎలాగైతే నీకు తోడై ఉన్నానో నీకును నేను అలా తోడై ఉంటాను. ఇందాక మనం చదువు ద ఫస్ట్ వర్డ్ దేవుడు మాట్లాడిందంటే 6వ వచనంలో, నిన్ను విడువను, నేను ఎడబాయను, కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నేను ఏదైతే మోషేకి ఆజ్ఞాపించానో అవన్నీ కూడా నువ్వు చెయ్యాలి, అన్ని ఆజ్ఞలు కూడా నువ్వు పాటించాలి, అవన్నీ కూడా నువ్వు చెయ్యాలి అని దేవుడు యెహోషువకి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత యెహోషువ గ్రంథం అంతా కూడా మనం చూస్తే యెహోషువ మొదటిగా ప్రిపేర్ అవుతున్నాడు. ఏం చెయ్యాలి, ఏంటి
ఇదే యెహోషువ గ్రంథంలోని మనము ఎరుకో గోడను చూస్తాం. ఎరుకో పట్టణాన్ని, అదే ఎరుకో గోడ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క పెద్ద దాన్ని ఎలా పడిగొట్టారో మనకు తెలుసు అక్కడ ఉన్న జనాలు. ఇదే యెహోషువ గ్రంథంలోంచి మనం యుద్ధాలు చూడొచ్చు. అనేక మందితో యుద్ధం చేస్తారు. ఇదే యెహోషువ గ్రంథంలోని 12 గోత్రాలకి 12 స్థలాలు, ఇప్పుడు ఇజ్రాయెల్లో 12 స్థలాలు ఉంటాయి కదా, ఆ ఇజ్రాయెల్లోని 12 స్థలాల్ని ఎలాగ విభజించి ఇచ్చాడో మనం చూడొచ్చు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు, కానీ 12 మంది కుమారులకి 12 స్థలాలు ఇవ్వబడలేదు, లేవీకి ఇవ్వబడలేదు. తర్వాత యోసేపుకి ఇవ్వబడలే, యోసేపు యొక్క 2 కుమారులకి ఇవ్వబడ్డది. సో అక్కడతో 12 మందికి 12 స్థలాలు విభజించి యెహోషువ ఆ గోత్రకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ గోత్రాలకి ఒక్కొక్క స్థలము విభజించి ఇవ్వడం మనం చూస్తాం. మేజర్గా యెహోషువ గ్రంథాన్ని అంతటిని మనం కన్సిడర్ చేస్తే ద ఫస్ట్ గా ఏమవుద్ది అంటే ప్రిపేర్ అవుతారు, దేవుడి దగ్గర ప్రిపేర్ అవుతూ ఉంటాడు యెహోషువ. అయిపోయిన తర్వాత ద సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే వార్స్, గొడవలు చూస్తాం, యుద్ధాలు చూస్తాం, జయించడాలు చూస్తాం. యెహోషువ నాయకుడు అయిన తర్వాత ద సక్సెస్ఫుల్ నాయకుడు మాట యెహోషువ. దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు, అలాగే చనిపోయేంత వరకు కూడా ద సక్సెస్ఫుల్ మ్యాన్ గా మనం చూస్తాం అతన్ని. ఎప్పుడైతే మనము ఈ ప్రిపేర్ అయిన తర్వాత కనానీయులతో ఒక నిబంధన చేసుకుంటారు వాళ్ళు. అదే చిన్న పొరపాటు అయినా కూడా అక్కడ ఆ పొరపాటు అయిన తర్వాత కూడా వాళ్ళకి తోడే ఉంటాడు, తోడే ఉండి యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు చేసిన తర్వాత కూడా విజయాలు సాధిస్తారు. విజయాలు సాధించిన తర్వాత లాస్ట్ ఏంటంటే యెహోషువ మరలా అక్కడున్న ప్రజలందరికీ అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత చెప్తాడు మాట, ఇప్పుడు దాకా ఏమైతే దేవుడు మీ జీవితంలో చేశాడో అన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి, అన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. యుద్ధాలు కానీ కార్యాలు కానీ మీ మధ్య జరగబడిన ప్రతి కార్యము కూడా మోషే టైంలో కానీ మిమ్మల్ని ఎలా విమోచించాడు, ఎలా తీసుకెళ్ళాడు, ఈ యుద్ధాలు అన్ని చూసుకుంటే మనుషులు మీరు చేశారని మీరు ఇది అనుకోవద్దు. మీ వెనకాల ఉన్న దేవుడే మీ పక్షమున యుద్ధం చేసి మిమ్మల్ని ఇప్పుడు దాకా మిమ్మల్ని నడిపించి మీరు ఉండాల్సిన స్థలాల్లోకి మిమ్మల్ని తీసుకురావడానికి కారణం దేవుడు అని చెప్పి, మీరు మరలా ఒకవేళ మీరు నిలబడకపోతే మరలా మొదటి స్థానానికి వస్తారు, మీరు మరలా పడిపోతారు, మరలా మొదటి స్థానానికి వస్తారు. ఇది చెప్పి యెహోషువ చనిపోయాడు. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది అంతా కూడా ఇంట్రడక్షన్. ఏం జరిగింది, ఎలాగ యెహోషువ గ్రంథం వరకు మనం వచ్చాము, యెహోషువ గ్రంథంలో ఏం జరిగిందా అనేది సిస్టర్ పూర్ణశ్రీ గారు చెప్తారు. సో ఈ టైం నేను పూర్ణశ్రీ అక్కకి వస్తున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను, ఏదో అలా వెళ్తున్నట్టుందా? ఎవరైనా ఒక్కరు ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ వినోద్ గారు చెప్పినట్టు మనం ఇశ్రాయేలీయుల్ని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి తీసుకొని రావడానికి మోషే వాడుకున్నాడు. వెళ్ళడానికి లేదు, నువ్వు ఇంక ఇక్కడ ఆగిపో,
అని చెప్పినప్పుడు మోషే ఆ యెరికో పట్టణంలోనికి, కనాను దేశంలోనికి వెళ్ళడానికి వెళ్ళడు. అక్కడ తను ఆగిపోవాల్సి వస్తుందన్నమాట. అయితే ఆ కనాను దేశము ఎలాంటిది అని అంటే, దేవుడు చెప్పాడు కదా, నీకు నీ సంతానానికి ఈ దేశం అంతటిని కూడా నేను ఇస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినటువంటి ఆ భూమి, ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, అక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారు, 7 జాతులు ఉన్నారు. అందులో ఒక జాతి మనుషులు కనానీయులు. ఈ కనానీయులు చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటటువంటి వ్యక్తులు, చాలా భయంకరంగా అన్నమాట. వాళ్ళు చాలామంది దేవతలను, దేవుళ్ళు అనబడే వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ ఆరాధన విధానం ఎలా ఉంటుందనంటే, వాళ్ళు వాళ్ళ దేవత యొక్క గుడికి, మందిరానికో వెళ్ళి వాళ్ళకి కావలసింది ఏదైనా కోరిక తీరాలినంటే ఆ యొక్క మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దేవత ఎదురుగా వ్యభిచారం చేస్తే అప్పుడు ఆ దేవత వాళ్ళని కరుణించి వాళ్ళకి కావలసిన కోరిక ఏదో పిల్లలు ఇవ్వడమో, లేకపోతే ఇంకో ఏదో కోరిక తీరడమో ఏదో అట్లా జరుగుతూ ఉండేదన్నమాట. అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటటువంటి జాతులు వాళ్ళు, కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు అలాంటి వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లల్ని కూడా ఆ విగ్రహాలకు బలి ఇచ్చేసేటటువంటి ఆచారం కలిగిన వాళ్ళు కనానీయులు. వాళ్ళకి వాళ్ళే హింసించుకొని, అంటే ఆ దేవత ముందు ఆ దేవతను మెప్పించడం కోసం వాళ్ళను కొట్టుకుంటూ రక్తాలు కారేలాగా వాళ్ళు హింసించుకుంటూ ఆరాధించేటటువంటి ఆచారం కలిగిన వాళ్ళు కనానీయులు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కనానీయుల మధ్యలోనికి దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయులను తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఈ దేశాన్ని మీకు ఇచ్చాను, ఈ దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను, మీరు అక్కడ ఉండవలసి ఉంది, అక్కడ మీరు సెటిల్ అవ్వాలి, అది మీదే. ఎందుకు ఆ దేశానికి ఆ దేవుడు తీసుకొని వస్తున్నాడు అని అంటే, అది ఆ దేశం వీళ్ళదే. ఇందాక మనం విన్నట్టు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, యాకోబు కూడా అక్కడే ఉన్నాడు తన సంతానంతో పాటు. అయితే కరువు వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా యోసేపు ఉన్నటువంటి చోటుకి వెళ్ళిపోతారు, ఐగుప్తుకి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇప్పుడు దేవుడు తీసుకొస్తున్నాడు. అక్కడ 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత ఆ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి, బాధపడుతున్నటువంటి వాళ్ళ మొరని విన్నటువంటి దేవుడు మోషేని ఎన్నుకుని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తున్నాడు, కనానుకి, వాళ్ళ దేశానికి తీసుకొని వస్తున్నాడు. తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఈ లోపల ఇంతమంది 7 జాతుల ప్రజలతోటి ఆ కనాను ఆక్యుపై చేయబడి అక్కడ అదంతా విగ్రహారాధనతో నిండిపోయి చాలా డిఫరెంట్ పీపుల్ అనమాట. వేరే భయంకరమైనటువంటి ఆచారాలు చేసేటటువంటి మూర్ఖులైనటువంటి జనాంగం కింద అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు వ్యభిచారం చేసేటటువంటి ఆచారం కలిగిన వాళ్ళు అంత భయంకరమైనటువంటి అంటే వాళ్ళు పూజించే దేవతలు అలాంటి దేవతలు. అందుకే వాళ్ళ గుడుల మీద కూడా అలాంటి బొమ్మలు ఉంటూ ఉండేవి. అంత భయంకరమైనటువంటి ప్రజల మధ్యలోనికి నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాను కాబట్టి మీరు మంచిగా ఉండాలి. ఆ వక్ర జనం వాళ్ళు, మూర్ఖతరమైనటువంటి వాళ్ళ మధ్యలోనికి మీరు ఉండాలి అంటే ఆ తరానికి వేరై మీరు జీవించాలి అని మోషే వాళ్ళందరికీ చెప్తాడు. మీరు ఇలా ఉండాలి, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది, ఆ పరిస్థితిలోనికి ఇప్పుడు మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలని అంటే, మీరు ఆ పరిస్థితిని జయించగలిగే ఎలాగా మీరు ఉండాలి. మీరు మోషే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రం పాయలుగా విడిపోయినప్పుడు ఆ సముద్రము గుండా, సముద్రంలో నుంచి, మధ్యలో నుంచి, నీటిలో నుంచి మీరు బయటికి వచ్చారు, మీరు విమోచింపబడ్డారు, నీటి బాప్తిస్మాన్ని కూడా తీసుకుని మీరు దేవుని యొక్క పరిశుద్ధ జనముగా తీర్చబడి జనాంగంగా మీరు దేవుని ప్రజగా మీరు ముందుకి నడుస్తూ ఉన్నారు. మీరు అలాగా ఉండాలి, మీరు పరిశుద్ధమైనటువంటి జనాంగము, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా అలాగా
నివసించాలి, అలా జీవించాలి అని చెప్పేసి మోషే ఆ కనాను ప్రాంతానికి వెళ్ళడానికి ముందు వీళ్ళందరికీ ఈ విషయాలన్నీ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ పరిస్థితి అది. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ విధానం ఏంటనంటే వీళ్ళకి ఆరాధించుకోవడానికి ఒక స్థలం లేదు, వీళ్ళకు ఒక క్యాపిటల్ అంటూ ఏమీ లేదు, వీళ్ళకు ఒక పరిపాలనా విధానం అలాంటిది ఏం లేదు. వీళ్ళ పితరుల దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి, ఏకైక దేవుడైనటువంటి ఆయనను మాత్రమే వాళ్ళు ఆరాధించేటటువంటి జనాంగం. కనాను ప్రజలు ఎలా ఉన్నారు, బహుదేవత ఆరాధన పరులు, భయంకరమైనటువంటి విగ్రహాల ఆరాధన చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా డిఫరెంట్గా ఉన్నారు. వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళని చూస్తే ఏంటి ఇలా ఉన్నారు అనిపించుకునేలా అనమాట. ఇప్పుడు వాక్యానుసారంగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా బయట ఉన్న వాళ్ళు చూసి ఏంటి ఎలా ఉన్నాడు, మనం ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోడేంటి, ఇలా ఉన్నాడు ఏంటి, ఎందుకు ఇలా ఉన్నాడు అని అంటే వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తి అతను అని ఎలా అయితే ఆ డిఫరెన్స్ తెలుస్తుందో, అలాగా ఈ హెబ్రీలు ఉన్నటువంటి విధానాన్ని చూసి కనానీయులు అనుకుంటున్నారు ఏంటి ఇలా తేడాగా ఉన్నారు, మేమేమో ఇలాగా బహుదేవత ఆరాధన మేము చేస్తున్నాం, వీళ్ళేమో ఇలా ఉన్నారు, వాళ్ళ పితరుల దేవుడు అంట యెహోవాని ఆరాధిస్తున్నారు. ఇలాగా వాళ్ళు మొత్తానికి డిఫరెంట్గా వాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నటువంటి సమయంలో మోషే ఇంకా అక్కడితో ఆగిపోతాడు. అక్కడి నుంచి యెహోషువ ఆ ఇశ్రాయేలీల జనాంగాన్ని తీసుకొని దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి, కనాను దేశంలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి యెహోషువ గ్రంథం ప్రారంభించబడింది. అక్కడ వరకు 5 అధ్యాయాలు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ 5 అధ్యాయాలు ముగించబడ్డాయి తోరా. ఇక్కడ నుంచి యెహోషువ గ్రంథం నుంచి చరిత్ర గ్రంథాలు ప్రారంభించబడ్డాయి. చరిత్ర గ్రంథాల్లో మొదటి గ్రంథము ఈ యెహోషువ గ్రంథం. ఇప్పుడు యెహోషువ తను బయలుదేరుతున్నాడు వీళ్ళందరినీ తీసుకుని. ఇక్కడ నుంచి మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ప్రిపరేషన్ అన్నమాట. ఈ యోర్దాను దాటుకొని వీళ్ళు యెరికో ప్రదేశానికి ప్రవేశించడానికి మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎలా వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఆ ప్రదేశాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారు. 13 నుంచి 12 అధ్యాయాల వరకు అదంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి, వీళ్ళు ప్రవేశించినటువంటి, ఆక్యుపై చేసినటువంటి ఈ ప్రదేశం అంతా, దేశం అంతా కూడా వాళ్ళు పంచుకోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు యెహోషువ పంచి ఇస్తాడు. ఇలాగా ఈ మొదటి అధ్యాయం నుంచి ఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వీళ్ళు మొదటిగా దేవుడు మోషే తర్వాత యెహోషువని పిలిచి, నువ్వు ఇంకా ఈ ప్రజలను తీసుకొని కానానికి వెళ్ళు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈయన ధైర్యంగా ఉంటాడు. ఎందుకు ఇతను దేవుడు చెప్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు భయపడద్దు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, ధర్మశాస్త్రంలో గ్రంథంలో ఏదైతే రాసి ఉందో అదంతా నువ్వు చదువు, చెప్పు, అది బోధించక తప్పిపోవద్దు, నువ్వు అలా ఉండు ధైర్యంగా, నేను మోషేకి తోడే అన్నట్టు నీకు కూడా నేను తోడుగా ఉంటాను, నడు వీళ్ళందరినీ కూడా నడిపించు అని చెప్పి మోషేకి, యెహోషువకి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ మాటను పట్టుకొని దేవుడు యెహోషువ నడిపిస్తూ ఉంటాడన్నమాట. అందులో భాగంగా మొదట మోషే ఈ యెరికో పట్టణాన్ని చూడడానికి 12 గోత్రాల వారిలో నుంచి గోత్రానికి ఒక్కరిని చొప్పున 12 మందిని యెరికో పట్టణానికి వేగు చూసి రమ్మని చెప్పేసి మోషే పంపిస్తాడు. ఇప్పుడు అలాగే యెహోషువ కూడా 2 వేగుల వారిని ఈ యెరికో పట్టణం ఒకసారి వేగు చూసిరండి, ఎలా ఉందో ఏంటో, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా మనం వెళ్ళగలం ఏంటి అన్నీ చూసుకొని రండి అని పంపించినప్పుడు వీళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క పట్టణానికి ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారము మీద వేశ్యలు గుడిసెలు వేసుకుని ఉంటారన్నమాట. అలాగా రాహాబు అనేటటువంటి వేశ్య ఆ యొక్క ప్రాకారం మీద ఆ గుడిసెలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ యొక్క రాహాబు ఇంటికి చేరతారు ఈ వేగుల వారైనటువంటి 2. ఈ వేగుల వారు చెప్తారు, ఈ దేశాన్ని దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు, ఇది మేము చూసుకోవడానికి వచ్చామని చెప్తారు.
చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపడుతుంది. ఆశ్చర్యపడి, సంతోషపడి, భయపడి చెప్తుంది, మీ దేవుడు చెప్పాడనంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకే ఇస్తాడు, నేను నమ్ముతున్నా. ఎందుకనంటే గతంలో దేవుడు మీ పట్ల చేసిన కార్యాలన్నీ నేను విన్నాను. మీ వలన మీ దేవుడు చేసినటువంటి కార్యాలు, మీ పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు అన్నటువంటి విన్నటువంటి మా వాళ్ళందరూ, కనానీయులందరూ, ఈ దేశ ప్రజలందరూ కూడా ధైర్యం చెడిపోయింది అని చెప్తుంది. ఒక మంచి మాట చెప్పింది, ధైర్యం చెడిపోయింది, మీ వల్ల వాళ్ళ ధైర్యం పోయింది ఇంకా అని చెప్తారు. అని చెప్పినప్పుడు మొత్తానికి అయితే ఈ పట్టణాన్ని మేము త్వరలో రాబోతున్నాం, ఇంకా దీన్ని మేము ఆక్యుపై చేస్తున్నాము, మాది అని చెప్పినప్పుడు, సరే నేను మీకు షెల్టర్ ఇచ్చాను కదా, ఇప్పుడు మీరు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళు మాట ఇస్తారు. ఈ వేగుల వారు మళ్ళీ యెహోషువ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇలా వేగు చూసుకున్న తర్వాత వీళ్ళంతా కలిసి యుద్ధ ప్రాతిపదికన ఏం చేస్తారంటే యోర్దాను నదిని దాటి ఉతలకి వెళ్ళవలసి ఉందన్నమాట. ఈ యొక్క ప్రిపరేషన్లో వెళ్ళే ప్రయత్నంలో యోర్దాను నది దాటి వెళ్ళవలసింది, అది నది. అయితే వీళ్ళంతా ఎలా, చాలా సైన్యం ఉన్నారు, చాలా జనాంగం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పశువులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవంతా కలిసి ఇది దాటాలి, యోర్దాను నది దాటాలి. అప్పుడు ఎర్ర సముద్రాన్ని మోషే ద్వారా పాయలు చేసినటువంటి ఆ దేవుడు ఇక్కడ కూడా ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఈ ఇశ్రాయేలు ప్రయాణం ఎలా ఉంటుందంటే, మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు ముందు నడుస్తూ ఉంటారనమాట. అలాగే ఈ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ యోర్దాను నదిలో వాళ్ళ అరికాళ్ళు ఎప్పుడైతే నీటికి తగులుతాయో ఆ నీటి ప్రవాహం ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రవాహము ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోయి ఇలా పైనుంచి కిందకి దిగి వస్తున్నటువంటి ఈ ప్రవాహం ఆగిపోయి ఈ వాటర్ అంతా కూడా అలా ఉండిపోయి సారేతాను అనేటటువంటి చోట ఏక రాశిగా నిలబడిపోయింది. దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు. వీళ్ళంతా ఐగుప్తు, ఈ ప్రజలంతా కూడా ఈ యోర్దాను నది దాటడానికి దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశాడు. వీళ్ళంతా కూడా దాటి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దానికి గుర్తుగా వాళ్ళు ఏం చేస్తారంటే 12 రాళ్లను, 12 అంటే 12 గోత్రాలకి సంబంధించి 12 రాళ్లను తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఒక స్తూపంలాగా, ఒక స్తంభంలాగా వేస్తారన్నమాట. ఎందుకు అనంటే తర్వాతి తరంలో వాళ్ళు ఏంటి ఇది అని ఎవరైనా అడిగినప్పుడు, ఇదిగో దేవుడు ఈ మహా అద్భుతాన్ని తన ప్రజల కోసం చేశాడని వాళ్ళు చెప్పుకోవడం కోసం గుర్తుగా అక్కడ అది వేస్తారు. వేసిన తర్వాత ఈ ప్రిపరేషన్ జరుగుతుంది. వీళ్ళు ఎలాగా ప్రయాణం చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ఈ ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి ఈ యోధులందరూ కూడా సున్నతి చేయబడిన వాళ్ళు. అయితే అరణ్య మార్గంలో వాళ్ళంతా సణిగి చనిపోయారు, అందరూ చనిపోయారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే అరణ్యంలో పుట్టినటువంటి కొత్త తరం వాళ్ళు. పాత వాళ్ళందరూ చచ్చిపోయారు, కొత్త తరం వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ పాత వాళ్ళలో ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. అయితే ఈ పాత వాళ్ళందరినీ చనిపోయిన తర్వాత కొత్త వాళ్ళందరినీ, కొత్త తరాన్ని తీసుకుని యెహోషువ ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా దేవుని మాటను బట్టి సున్నతి చేస్తాడు. సున్నతి చేయించిన తర్వాత అప్పుడు అక్కడ వాళ్ళు పస్కా ఆచరిస్తారు. అయిపోయిన తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళు యెరికో పట్టణాన్ని ముట్టడి వేస్తారు. మనకందరికీ తెలుసు కదా యెరికో కోట గోడలు ఎలా ఉంటాయో. ఎలాగా 6 రోజులు రోజుకు ఒకసారి చొప్పున ఆ పట్టణం చుట్టూ వాళ్ళంతా చిన్న పెద్ద అందరూ కూడా ఆ పట్టణం చుట్టూ దేవుణ్ణి స్తుతించుకుంటూ తిరుగుతూ ఉంటారు. యెహోషువ చెప్తాడు, మంచి వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. ఈయన చాలా బాగా చెప్తూ ఉంటాడు. మీరంతా కలిసి పట్టణం చుట్టూ ఇలా తిరగండి, తిరిగి మళ్ళీ మీరున్న ప్లేస్కి వెళ్ళిపోండి. అలాగా 6 సార్లు అయిపోయిన తర్వాత 7వ రోజు 7 సార్లు తిరగండి. 7 సార్లు ఆ పట్టణం చుట్టూ మొత్తం తిరగమంటాడు. తిరిగిన తర్వాత దేవుణ్ణి స్తుతించమంటాడు. గట్టిగా దేవుణ్ణి వారందరూ కలిసి స్తుతించినప్పుడు ఆ కోట గోడలు బహు ఆశ్చర్యకరంగా పడిపోతాయి. పడిపోయినప్పుడు వీళ్ళు అందులోపలికి వెళ్ళి ఆ యొక్క
ప్రదేశంలోనికి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు కానాన్ దేశంలోనికి ఎంటర్ అయిపోయారు వీళ్ళు. ఎంటర్ అయిపోయిన తర్వాత చెప్తాడు, ఆ దేశము మంచిగా ఉన్నది, మంచి పాలు తేనెలు ప్రవహించి మంచి భూమి అది. అయితే అక్కడ డబ్బు, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. మీరేమీ అది ముట్టుకోవద్దు, అది శపితమైనది. కాబట్టి ఆ శపితమైన దాంట్లోంచి మీరేం ముట్టుకోవద్దు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి చెప్తాడు ముందుగానే. చెప్పినప్పుడు వీళ్ళంతా అందులోకి వెళ్ళిన తర్వాత వెళ్ళి కుదురుగా కూర్చొని ఉండడం కాదు కదా, ఆ ప్రదేశం అంతా స్వాధీనం చేసుకోవాలి వీళ్ళు. వేరే వాళ్ళు ఉన్నారు, వేరే జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి వీళ్ళు. దేవుడు అది మీకు ఇచ్చాను అని చెప్పాడు కాబట్టి వాళ్ళ పక్షంగా ఈయనే యుద్ధం చేస్తున్నాడు. అక్కడ వీళ్ళేం చేయటం లేదు, వీళ్ళ సామర్థ్యాన్ని బట్టి చేస్తే ఏం చేయలేరు. అయితే నేను మీకు ఇచ్చాను అని చెప్పాడు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టడానికి కూడా దేవుడు సామర్థ్యాన్ని వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ, ఈ యోధులందరూ కూడా యుద్ధాలు చేయాలి, చేసి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలి. మళ్ళీ ఇంకో చోటకి యుద్ధానికి వెళ్ళాలి, అక్కడ చేసి ఆ ప్లేస్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. అలాంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో మీరు శపించబోయేది ఏది ముట్టుకోవద్దని చెప్పాడు కదా. కానీ ఆకాను అనేటటువంటి ఒక ఆయన అందులోని బంగారాన్ని, వెండిని, ఒక పై వస్త్రాన్ని చూసి ఆశించి తీసేసుకుని దాచుకున్న తర్వాత వీళ్ళు వేరొక చోట యుద్ధానికి వెళ్ళాలి కదా. ఇప్పుడు హాయి అనేటటువంటి పట్టణం మీదకి, చిన్ని పట్టణం అంట, ఆ చిన్ని పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు వీళ్ళు. అప్పుడు అనుకుంటారు, అది చాలా చిన్న పట్టణం, ఎంత యుద్ధాలు చేసినా మనకి అదేం పెద్ద ఇదేం కాదు, చాలా తక్కువ మంది వెళ్తే సరిపోద్ది అని చెప్పేసి ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పట్టణస్తులు వీళ్ళని చంపేస్తూ ఉంటారు. అది చిన్న పట్టణం, ఇదేంటిది, ఆ చిన్న పట్టణం మీదకి కూడా యుద్ధానికి వెళ్తే వీళ్ళు ఓడిపోతున్నారు ఏంటని విచారణ చేస్తే అప్పుడు దేవుడు చెప్తాడు, మీకు నేను చెప్పాను కదా శపితమైంది ఏది ముట్టుకోవద్దని. ఆ శపితమైంది ఇప్పుడు మీ దగ్గర ఉంది, తీయండి ముందది, పరిశుద్ధపరచండి అని చెప్పినప్పుడు ఆ ఎవరు వ్యక్తి అని వాళ్ళ అందరినీ పిలుచుకొని ఆ ఆకానుని తీసి సపరేట్ చేసి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేసి ఆ పాపము ఉన్నటువంటి ఆ స్థితిని నుంచి వాళ్ళు మళ్ళీ విడుదల పొందుతారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే, ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా, ఒక మంచి పొజిషన్లో మనం ఉన్నా, ఎంత సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నా, పాపం ఎప్పుడైతే మన జీవితంలోనికి ఎంటర్ అవుతుందో ఆకానులాగా అలాంటి పరిస్థితిని చూడవలసి వస్తుంది. కాబట్టి ఇందులో నుంచి మనం ఈ పాఠం నేర్చుకోవాలి. తర్వాత మరలా హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు. రెండోసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు, ఆ పట్టణం నేను మీకు ఇస్తాను, వెళ్ళండి, దాన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు మరలా వెళ్తారు. అప్పుడు కూడా యెహోషువ ఒక వ్యూహాన్ని పన్నుతాడు, మంచిగా చెప్తాడు వీళ్ళందరికీ, మీరు వెళ్ళండి ఆ పట్టణం మీదకి, ఆ పట్టణాన్ని మీకు నేను అప్పగిస్తున్నాను, వాళ్ళందరూ మీ చేతిలో ఉంటారు అని చెప్పి, మీరు కొందరు వెళ్ళండి. నాకు ఈ యుద్ధాలు చదివితే ఎవరికైనా చాలా బోర్ కొడుతుంది, నాకు ఈ యుద్ధాలు చదువుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఎంత బాగా ఈయన ప్లాన్ చేశాడు అంటే, వ్యూహాలు పన్నుతారంటారు కదా, అలాగే ఈయన యుద్ధ వ్యూహాలు ముందుగా పని చెప్తున్నాడు అని చెప్పేసి నాకు చదువుతున్నప్పుడు మంచిగా అనిపించింది. చెప్తాడు, మీరు కొంతమంది వెళ్ళండి, హాయి పట్టణంలోనికి వెళ్ళొద్దు, బయటనే కాపు కాసి ఉండండి, కనబడకుండా కాపు కాసి ఉంటే కొంతమంది పట్టణం లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ హాయి పట్టణస్తులు ఏం చేస్తారు, మునుపు తరివం కదండి, అలాగే ఇప్పుడు కూడా తరిమేద్దామని చెప్పి వాళ్ళు మా మీదకి వస్తారు. వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే పారిపోతున్నట్టు పరిగెట్టుకుని చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు నా ఈటని ఎత్తి చూపిస్తాను, మీరు అప్పుడు ఆ పట్టణాన్ని ముట్టడి వేయండి, వేసిన తర్వాత ఆ పట్టణాన్ని కాల్చేయండి అని చెప్తాడు. చెప్పినప్పుడు వీళ్ళు అలాగే చేస్తారు. వీళ్ళు వెళ్ళి ముందు వెళ్ళిపోయిన కొంతమంది అలా దాక్కుని ఉంటారు. తర్వాత యెహోషువ కొంతమందిని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత హాయి పట్టణస్తులు వచ్చి మీద పడతారు. వీళ్ళేమో భయపడిపోయి పారిపోతున్నట్టు చాలా దూరం పారిపోతారు. అప్పుడు మొత్తం ఈ హాయి పట్టణస్తులు అందరూ వెళ్ళిపోతారు, వాళ్ళని కొట్టేయడానికి, తరిమేయడానికి. వెళ్ళిపోయినప్పుడు పట్టణం అంతా ఖాళీ అయిపోతుంది. శుభ్రంగా వీళ్ళు వచ్చేసి అదని చంపేస్తారు. అలాగా హాయి పట్టణం మీద వాళ్ళు జయిస్తారు. జయించి ఆ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న తర్వాత కనానీయులని యెహోషువ, అక్కడ కనానీయులు ఉన్నారు కదా, కనానీయులని అంటే గిబియోనీయులు అంటారు,
వాళ్ళని ఈ యెహోషువ చేరదీస్తాడు. అంటే వాళ్ళు చెప్తారు, అబద్ధం చెప్తారు, మేము ఎక్కడి నుంచో దూరదేశం నుంచి మేము వచ్చాము, మరి మీతో పాటు మేము ఉంటాం, మీ దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా మేము విన్నాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పినప్పుడు యెహోషువ సర్లే అని చెప్పేసి, సరే మీరు మాతో కూడా ఉండండి అని చెప్పేసి ఉండనివ్వడానికి మమ్మల్ని చంపొద్దు అని చెప్పేసి వీళ్ళు ప్రమాణం చేయించుకుంటే చేస్తారు. వీళ్ళు చేసిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు ఎక్కడోళ్ళో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళు మోసం చేసి మన దగ్గర చేరిన వాళ్ళు ఎక్కడోళ్ళే అని చెప్పేసి తెలిసిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట, మీరు అందరూ కూడా మందిరానికి కట్టెలు నీళ్లు తీసుకుని వచ్చే పని వాళ్ళగా మాత్రమే మీరు అంతా ఉంటారు అని చెప్పినాడు. అప్పటి నుంచి వాళ్ళు అంతా అలాగే ఉంటారు. అలాగా ఈ తర్వాత వీళ్ళు ఈ గిబియోనీయులు అంటే కనానీయులు వచ్చి వీళ్ళ దగ్గర చేరిపోయారు కదా. చేరిపోయిన తర్వాత యెరూషలేము రాజు వింటాడు, ఈ గిబియోనీయులు వెళ్ళిపోయి యెహోషువతో కలిసిపోయారు, వాళ్ళు పెద్ద పట్టణమే, వాళ్ళు బలమైన వాళ్ళే, ఈ ఇశ్రాయేలీలు బలమైన జనాంగమే, వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని చెప్పేసి ఈ గిబియోనీయుల్ని ఎలాగైనా సరే కొట్టాలి అని చెప్పేసి ఆ యెరూషలేము రాజు ఏం చేస్తాడంటే 5 రాజుల్ని పోగి చేసుకుని వాళ్ళందరినీ తీసుకొని ఈ గిబియోనీయుల మీదకి యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, యెహోషువకి కబురు పెడతారు, మరి నువ్వు మమ్మల్ని కాపాడుతాను అని చెప్పి మాట ఇచ్చావు కదా, నువ్వు ఈ పలానా వాళ్ళు మా మీదకి యుద్ధానికి వచ్చారు, 5 రాజులు వచ్చారు, రమ్మని పిలిచినప్పుడు వస్తాడు. పిలిచిన ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి చూడండి, రాత్రంతా ఈ యోధులైనటువంటి వీళ్ళందరినీ తీసుకుని రాత్రంతా ప్రయాణం చేసి వాళ్ళ మీద పడి వాళ్ళని తరిమి కొడుతూ ఊచకోత కోసేస్తాడంట. దేవుడు చెప్తాడు, ఆ పట్టణాన్ని మీకు అప్పగించా, వెళ్ళండి అని చెప్తాడు. చెప్పినప్పుడు వెళ్ళి ఊచకోత కోసేస్తారంట. అప్పుడు తనకి ఒక మాట తెలియపరచబడుతుంది, 5 రాజులు మక్కేదా అనే చోట గుహలో దాక్కున్నారంట అని చెప్తే, అయితే ఆ గుహలోంచి వాళ్ళు బయటకు రాకుండా రాళ్ళు కప్పేయండి, పెద్ద పెద్ద రాళ్ళు దొర్లించేసి రాళ్ళు వేసేయండి, అక్కడ కొంతమంది వాళ్ళు బయటకు రాకుండా అక్కడ కాపలా ఉండండి, అందరూ ఉండిపోద్దు, అక్కడి నుంచి ఇంకా ఉన్న వాళ్ళని తరుముకుంటూ వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని చాలా చక్కగా డైరెక్ట్ చేసి ఆ ప్రదేశాలన్నీ కూడా ఎలా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలో అన్నీ కూడా చెప్తుంటాడు. ఇలా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు సాయంత్రం అయిపోతే సూర్యుడు అస్తమించేస్తే యుద్ధం చేయకూడదు యుద్ధ నియమం ప్రకారం. అందుకని ఈ యెహోషువ ఈ యుద్ధం చేస్తే ఏం చెప్తాడంటే ఒక ప్రార్థన చేస్తాడు, దేవునికి ప్రార్థన చేసి సృష్టితో మాట్లాడతాడు, సూర్యుడితో మాట్లాడతాడు, నువ్వు గిల్గాలిలో ఆగిపో అంటాడు. సూర్యుడిని ఆగిపోయాడు ఆయన, ఆ సూర్యగ్రహం అక్కడ ఆగిపోయింది. అయ్యాను లోయలో చంద్రుడిని ఆగిపోమంటాడు. ఈ చంద్రుడు అక్కడికి రాకూడదు, సూర్యుడు అస్తమించకూడదు, సూర్యుడు అస్తమించేస్తే యుద్ధం ఆపేయాలి, యుద్ధం ఆపేస్తే ఏమైనా సరే ఓడించాలి. అక్కడ ఆ యొక్క ప్రార్థన చేస్తే అలాగా దేవుడు మాటను బట్టి సూర్యుడితోటి చంద్రుడితోటి ఆయన మాట్లాడితే ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ కదలకుండా అక్కడ ఆగిపోతారు. ఆ యొక్క రోజు లాంటి రోజు మరి ఎప్పుడూ లేదు అని బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. అంత అద్భుతాన్ని దేవుడు ఒక మానవుడి పట్ల జరిగించినటువంటి గొప్ప రోజు అన్నమాట. ఇలాగా ఆ తర్వాత ఆ గుహలో ఉన్న రాజుల్ని తీసుకొచ్చి చంపేస్తారు, మొత్తం ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తారు. అలాగా చాలా యుద్ధాలు ఆ ప్లేస్లో ఆ దేశంలో మొత్తానికి 31 రాజుల్ని వీళ్ళు ఓడిస్తారు. ఓడించి ఆ ప్రదేశాలన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడికి 13వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు ఏం చేస్తాడంటే ఈ ప్రవేశించినటువంటి ఆ ప్లేసెస్లోనికి వెళ్ళిపోయారు. ఆ దేశం అంతా కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు కదా. ఈ వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ దేశాన్ని అంతటినీ కూడా ఈ ఇశ్రాయేలీలందరికీ 12 మంది ఈ గోత్రకర్తల యొక్క సంతానానికి ఇందాక వినోద్ చెప్పినట్టు దేవుడు యెహోషువ వాళ్ళందరికీ కూడా సమంగా పంచి ఇచ్చేస్తాడు. లేవీయులకు పాలు లేదు అని మనం వింటూ ఉన్నాం కదా. దేవుడే ఆయన వాళ్ళకి పాలు, అయితే వాళ్ళు నివసించడానికి కొన్ని పట్టణాలని ఇస్తాడు. ఇలాగా ఈ యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీయులని ఆ కనాను దేశంలోనికి ప్రవేశింపచేసిన తర్వాత ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ఆ దేశం అంతటిని కూడా
పంచి ఇవ్వడం అన్నది ఈ యెహోషువ గ్రంథంలో జరిగింది. ఈ పంచి ఇచ్చేసిన తర్వాత ఈ 12 గోత్రాల వాళ్ళకి కూడా పంచి ఇచ్చేసిన తర్వాత అప్పుడు యెహోషువ మాట్లాడతాడు, వీళ్ళందరినీ పిలిచి మాట్లాడతాడు. మరి నేను ముసలోడిని అయిపోయాను, ఈ కానాను ప్రజల గురించి చెప్తున్నప్పుడు నేను ఒక మాట మీకు మర్చిపోయాను. ఈ కానానీయులు నివసిస్తున్నారు, బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి వ్యక్తులు అని చెప్పాను కదా. అలాగే వాళ్ళకి వేరై జీవించమని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని అక్కడ చెప్పాడు. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నై ఉన్నారు. అప్పుడు కనానీయుల మధ్యలోనికి ఇశ్రాయేలీయులు వచ్చి నివసించడానికి ఆ ప్లేస్ అలా ఉంది కాబట్టి మీరు వాళ్ళకి వేరే జీవించండి అని అక్కడ చెప్తూ, అదే మనకి అప్లై చేసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ కూడా అలాగే ఉంది, విగ్రహారాధనతోటి నిండిపోయి అలాగే ఉంది. దాని మధ్యలో ఆత్మీయ ఇశ్రాయేలీలమైనటువంటి మనం కూడా నివసిస్తున్నాం ఇప్పుడు. అంటే మనల్ని కూడా ఎలా నివసించమని చెప్తున్నాడంటే, ఈ మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరై, అంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా వాళ్ళకి వేరై మీరు జీవించండి అని చెప్పేసి మనకి కూడా ఇక్కడ పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ మాటను మనం గ్రహించాలి. నేను క్షమించండి, ఈ మాట నేను మర్చిపోయాను. ఈ మాటని మన మైండ్ పెట్టుకోవాలి. ఇశ్రాయేలీల్ని దేవుడు కనానుకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగా ఉన్నదో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ చోటు కూడా ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉన్నది. విగ్రహారాధనతో నిండిపోయినటువంటి సొంత ఆలోచనలతో, ఎవరి ఆలోచనలతో, వారి యొక్క సొంత ఆలోచనలతో ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రానికి గుడితనాన్ని కలగచేసింది. కాబట్టి ఆ యొక్క దేవతను అనుసరించి నడుస్తున్నటువంటి ఈ లోకంలో మీరున్నారు. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఈ తరానికి, ఈ మూర్ఖులైనటువంటి ఈ తరానికి వేరై చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి వచ్చి అలాగ మీరు వేరుపరచబడి, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి అని చెప్పి అక్కడ ఒక పాఠాన్ని మనకి ఈ యెహోషువ గ్రంథంలో మనం ఆ పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఈ భూమి పంచి ఇచ్చేశాడు యెహోషువ. పంచి ఇచ్చేసిన తర్వాత ఆయన పెద్దవాడు అయిపోయాడు. అప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి ఒక చోట చేర్చి, ఇదిగో దేవుడు మీ పితరులకి వాగ్దానం చేసినట్టుగా ఈ కనాను దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు కదా. అయితే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు మాత్రం మర్చిపోలేదు, మీ మొరను విని యెహోషువను మోషేని తీసుకొని వచ్చాడు. అతను కప్పచెప్పాడు మిమ్మల్ని. ఆయన ద్వారా ఇశ్రాయేలీల్ని ఇదిగో కనాన్ దేశానికి నడిపించాడు. ఇక్కడ మీరేం చేయలే. ఈ కనాన్ దేశపు ప్రజలు చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసే ప్రజలు. ఇక్కడ చాలా బలాఢ్యులు. మీ వాళ్ళు చెప్పారు కదా, ఇక్కడ చాలా ఆజానుబాహులు ఉన్నారు, వాళ్ళని చూస్తే వాళ్ళ ముందు మేము చాలా మిడతల్లా కనిపిస్తున్నాం. అలాంటి ప్రజలను కూడా జయించటానికి దేవుడు మీ పక్షంగా యుద్ధం చేసి ఈ ప్రదేశం అంతటిని కూడా మీరు స్వాధీనం చేసుకునేలాగా, అందులో మీరు సుభిక్షంగా చాలా చక్కగా ప్రశాంతంగా జీవించేలాగా దేవుడు ఈ ప్రదేశాన్ని, ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు. ఇంక అన్ని యుద్ధాలు అయిపోయినాయి, ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకున్నారు. అయితే వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటనంటే, కనానీయుల్ని వీళ్ళ మధ్యలో ఉండనిచ్చారు. ప్రమాణం చేశాడు కదా యెహోషువ, సరే మిమ్మల్ని బ్రతకనిస్తామని చెప్పి. అయితే ఆ ప్రమాదకరమైనటువంటి మనుషుల్ని పక్కలో బళ్ళల్లాగా మొత్తానికి కనాన్లోనే వాళ్ళు
నివసిస్తూ ఉన్నారు. ఈ నివసిస్తూ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త. మీరు వాళ్ళ ఆచారాల్లోనికి మీరు వెళ్ళిపోకండి. వాళ్ళకి తెలుసు విగ్రహారాధన, వాళ్ళకి తెలుసు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పితరులు కూడా విగ్రహారాధనకు మళ్ళినప్పుడు దేవుని యొక్క కోపం ఎలాగ వాళ్ళ మీద రగులుకుందో ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వాళ్ళ మధ్యలో వ్యవహరించాలి. ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా మీరు ఆక్యుపై చేసుకున్నారు. ఈ యుద్ధాలన్నీ అయిపోయాయి. ఇంకా మీరు ప్రశాంతంగా జీవించవలసినటువంటి సమయం కాబట్టి అలా మీరు ప్రశాంతంగా జీవించండి. ధర్మశాస్త్రాన్ని ఆచరించండి. దాంట్లో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మీరు చెప్పుకుంటూ వాటిని చేస్తూ మీ యొక్క జీవితాన్ని సంతోషంగా దేవునికి లోబడి దేవుని యొక్క మాటను ఆధారం చేసుకుని ఆయన ఏం చెప్తున్నాడో అలా చేస్తూ, మరి ఆయన ఏం చెప్తున్నాడో అలాగా మీరు వెళ్ళండి అని చెప్తేనే కదా వెళ్ళినటువంటి ప్రతి చోట విజయాన్ని ఇచ్చాడు. యుద్ధాల్లో ఆయన వెళ్ళలేదనుకోండి, ఆయన పట్టించుకోలేదనుకోండి, చిన్ని పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఓడిపోయారో ఇక మీదట కూడా అలాగే ఉంటుంది మీ పరిస్థితి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఉండండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర సమకూర్చి యెహోషువ వాళ్ళకి చివరి మాటలు చెప్తాడనమాట. చివరి 2 అధ్యాయాల్లో ఈ చివరి మాటలు చెప్తాడు. చివరి మాటలు చెప్పిన తర్వాత ఆయన ముసలోడు అయిపోయాడు కదా, ఇంకా ఆయన చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత అతను ఎన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయాడనంటే 110 సంవత్సరాలు. యెహోషువ అతను చనిపోయే సమయానికి అతనికి 110 సంవత్సరాల వయసు కలవాడు. ఈ ఐగుప్తు నుంచి వీళ్ళు వస్తున్నప్పుడు మరి ఐగుప్తులో యోసేపు అక్కడే చచ్చిపోయాడు కదా. యోసేపు ఉన్నటువంటి ఐగుప్తుకు వెళ్తారు కదా వీళ్ళంతా. యోసేపు అక్కడ చచ్చిపోతాడు. అతని ఎముకల్ని కూడా అక్కడ విడిచిపెట్టొద్దు, తీసుకుని వచ్చేయండి. మీరు మళ్ళా దేవుడు మీకు వాగ్దానం చేశాడు కదా కనానుకు తీసుకుని వెళ్తానని, ఎప్పటికైనా మళ్ళా కనానుకు తీసుకుని వెళ్తాడు. ఆ తీసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఎముకల్ని తీసుకుని వెళ్ళండి అక్కడికి అని చెప్పేసి యోసేపు చెప్తాడు వాళ్ళ కుమారులకి. అలాగే ఆ యోర్దాను ఐగుప్తు నుంచి అతని ఎముకల్ని కూడా తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి ఈ కనాను దేశంలోనే ఒక స్థలంలో ఆ ఎముకల్ని పాతి పెడతారు. ఆ ఎముకలను పాతిపెట్టినటువంటి స్థలాన్ని ఈ యోసేపు కుమారులకు స్వాస్థ్యంగా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరు, అహరోను కూడా మోషేతో పాటు కనాను దేశంలోనికి ప్రవేశించడానికి లేకుండా అయ్యింది. వద్దని చెప్తాడు, మీరిద్దరు ఇంకా అక్కడికి వెళ్ళొద్దు కనాను దేశానికి అని చెప్తాడు కదా దేవుడు. అలాగే అహరోను చనిపోయిన తర్వాత అహరోనుకు బదులుగా ఈ ఎలియాజరు అనేటటువంటి తన కుమారుడు యాజకత్వం చేస్తాడనమాట. ఈ చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఎలియాజరు కూడా చనిపోయాడు. అతని కొడుకు ఫీనెహాసు అనేటటువంటి అతన్ని యొక్క భూమిలో ఇతన్ని పాతి పెట్టేస్తారు. ఆ తర్వాత ఈ యెహోషువ బ్రతికి ఉన్నంత కాలము కూడా ఇలాగే చక్కగా సాగిపోయింది. దేవుని యొక్క మాటకు వాళ్ళు విధేయత చూపిస్తూ దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తూ దేవునిని మాత్రమే ఆరాధిస్తూ అలాగా ఆయనతో గడుపుతూ ఈ కనాను దేశంలో వాళ్ళు మంచి జీవితాన్ని జీవించారు. ఎంతవరకు? యెహోషువ బ్రతికి ఉన్నంత వరకు. ఆ తర్వాత ఇంక వాళ్ళకి ఈ రాజులు ఎవరు లేకుండా అయిపోయారు. అయిపోయిన తర్వాత మరలా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించటం మొదలుపెట్టారన్నమాట. ఇది యెహోషువ గ్రంథము యొక్క చివరి మాటలు.